సంతోషంగా ఆనందంగా ఉంటున్నాను. అన్నిటికీ కూడా నేను సలహాలు ఇచ్చుకుంటూ సమాధానం కూడా చెప్తున్నా, పరిహారాలు కూడా చెప్తున్నా. కానీ ఈ ఏడు మాత్రం నన్ను బాగా నిరుత్సాహపరుస్తున్నారు. మీరు కంట తడి పెట్టేస్తున్నారు, నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది, మనస్తృప్తి లేకుండా చేస్తున్నారు మీరు. అదేగా అరే వస్తున్నారు బాబు, అమ్మవారి బోనాలకై వేచి ఉన్నారు. దాదాపుగా సంవత్సరం నుంచి అమ్మవారి బోనాలు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఇటు హైదరాబాద్ ప్రజలు, సికింద్రాబాద్ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి వైనం. సో మనం ఫైనల్ గా అమ్మవారి మెయిన్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి ముడుపులు కావచ్చు, ఒడిబియ్యం కావచ్చు, అలాగే వారి కోరికలు ఏది ఉన్నా కూడా అమ్మవారి ముందు కోరుకుంటున్నారు. సో అమ్మ దగ్గర భక్తితో అలాగే మనసు విప్పి ఏది మాట్లాడుకున్నా, ఏది కోరుకున్నా కూడా అమ్మవారు కోరిక నెరవేర్తారని చెప్పేసి ఇక్కడ భక్తుల ప్రధాన విశ్వాసం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో అమ్మవారిని ఎప్పుడెప్పుడు దర్శించుకుందామా బోనాల సమయంలో అని చెప్పేసి కూడా వేలాది మంది భక్తులు ఈరోజు అమ్మవారి గుడికి రావడం అనేది జరుగుతుంది. సో మనకి హైదరాబాద్ అంటేనే బోనాలు అంటేనే హైదరాబాద్ అన్న విధంగా మనకి బోనాల పండుగ జరుగుతుంది. సో మన రాష్ట్రం తెలంగాణ సాధించుకున్న తర్వాత బోనాలకు ప్రతిష్ట ఇంకెక్కువ పెరగడం అనేది జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రులు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం బోనాల విషయంలో చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చిన్న పిల్లల వద్ద నుంచి ముసలి వారి వరకు భక్తి భావంతో అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాదిగా తరలి వస్తుంటారు. అలాగే శివశక్తి పూనకాలు కావచ్చు, అమ్మవారిని అమ్మ దయ ఉంటే చాలు అని చెప్పేసి మొక్కేటోళ్ళు చాలా మంది ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు.